తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. మంత్రి కొండా సురేఖ రాజీనామా చేయబోతున్నారా? కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఇచ్చినటువంటి నోటీసులు రాజీనామా వైపు దారితీయబోతున్నాయా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొండా కుటుంబానికి మధ్య ఉన్నటువంటి విభేదాలు తారాస్థాయికి చేరబోతున్నాయా? తెలంగాణ కాంగ్రెస్ నుంచి ఒక మంత్రి ఆ పార్టీని వీడి దూరం కాబోతున్నారా? తాజాగా తెలంగాణ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి కొండా సురేఖల మధ్య విభేదాలు ముదిరి పాకాన పడడంతో ఆమె కేబినెట్ పదవికి రాజీనామా చేయడంతో పాటుగా ఏకంగా కాంగ్రెస్ పార్టీకే గుడ్ బై చెప్పబోతున్నారనేటువంటి వార్తలు తీవ్ర సంచలనంగా మారుతున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు కొండా సురేఖ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మధ్య గత కొంతకాలంగా తీవ్ర అసంతృప్తి నెలకొన్నటువంటి విషయం తెలంగాణ ప్రజలు, మరి ముఖ్యంగా కాంగ్రెస్ నేతలందరికీ కూడా తెలిసిందే. ఆమె కుమార్తె కొండా సుస్మితా పటేల్ ముఖ్యమంత్రి పైన బహిరంగంగా తీవ్ర ఆరోపణలు చేయడం ఈ విభేదాలు మరింత రచ్చకెక్కడానికి కారణం. అసలు విభేదాలకు ప్రధానమైనటువంటి కారణాన్ని ఒకసారి మనం గమనించినప్పుడు రాబోయేటువంటి ఎన్నికల్లో అంటే 2028లో తెలంగాణలో జరగబోతున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో పరకాల నియోజకవర్గ అభ్యర్థిత్వంపైనే ప్రధాన వివాదం నెలకొంది. అక్కడి నుంచి రేవూరి ప్రకాష్ రెడ్డిని ముఖ్యమంత్రి మద్దతు తెలపడం, కొండా కుటుంబానికి కనీసం ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో సురేఖ తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. కొండా సురేఖ వర్గం తీవ్ర అసంతృప్తికి లోనైంది అనేటువంటి వార్తలు బహిరంగంగానే వినిపించాయి. దీనికి తోడుగా వరంగల్ జిల్లా రాజకీయాల్లో ఒక్కసారిగా ఈ కీలకమైనటువంటి సమరం కొనసాగుతుండడం, సొంత మంత్రివర్గంలోనే బీసీ నేతలకు తగిన గుర్తింపు లభించడం లేదనేటువంటి అసంతృప్తి ఈ విభేదాలకు మరింత బలమైనటువంటి వార్తలను తీసుకొని వస్తున్నాయి. ఒకసారి ఈ మొత్తం వివాదానికి కారణమైనటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క కామెంట్స్ ను ఒకసారి చూద్దాం. మీ అందరి సహకారం, మీ అందరి ఆశీర్వాదం ఉండాలి. నిండు మనసుతో ఏ విధంగా అయితే పరికాలలో మన ప్రకాశాన్ని గెలిపించిండ్రో రాబోయే 2029లో రెట్టించిన మెజారిటీతోని ఈ ప్రాంతంలో గెలిపించండి. మీ అందరి సహకారం, మీ అందరి ఆశీర్వాదం ఉండాలి. నిండు మనసుతో ఏ విధంగా అయితే పరికాలలో మన ప్రకాశాన్ని గెలిపించిండ్రో రాబోయే 2029లో రెట్టించిన మెజారిటీతోని ఈ ప్రాంతంలో గెలిపించండి. మీ అందరు సో వచ్చేటువంటి ఎన్నికల్లో తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో సో ఈ పరకాల నియోజకవర్గం నుంచి ప్రకాష్ రెడ్డిని గెలిపించండి అంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్, అంటే పార్టీ తరపున పార్టీ ముఖ్యమంత్రి హోదాలో ఆయన అధికారికంగా ప్రకటించేశారు ఒక అభ్యర్థిత్వానికి సంబంధించి. అయితే ఈ వ్యాఖ్యలపైన కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మితా పటేల్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహార శైలి మారిపోయిందని, కాంగ్రెస్ కాస్త టీడీపీ కాంగ్రెస్ గా, మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే పచ్చ కాంగ్రెస్ గా మారిపోయిందంటూ సంచలనమైనటువంటి కామెంట్ చేసినటువంటి వైనం కూడా మనం చూస్తున్నాం. పార్టీలోని సీనియర్లను బీసీ నాయకులను పక్కన పెడుతున్నారని, ఇంటెలిజెన్స్ శాఖను మంత్రులపైన ముఖ్యమంత్రి ప్రయోగిస్తున్నారు అనేటువంటి రీతిలో ఆమె ఆరోపణలు గుప్పించారు. కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోయినా పరకాల నుంచే తానే పోటీ చేస్తానంటూ ఆమె ప్రకటించడం, మరి ముఖ్యంగా స్వతంత్ర అభ్యర్థిగానైనా పోటీ చేస్తానని ప్రకటించడం మరింత కలకలం రేపింది. అయితే ఈ వ్యాఖ్యలపైన టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ కూడా కొండా సురేఖకు నోటీసులు జారీ చేసింది. అయితే సీఎం కామెంట్స్ పైన సుష్మిత ఏమన్నారో ఒకసారి చూద్దాం. ఈ రోజు నేను అందరి సమక్షంలో చెప్తున్నాను, అయ్యా రేవంత్ రెడ్డి, నువ్వు గాని రేవూరి ప్రకాష్ రెడ్డి గాని వాళ్ళ తాత గాని వాళ్ళ అయ్య గాని ఎవరైనా గాని నేనే ఇక్కడ ఎమ్మెల్యేని, ఖచ్చితంగా నేనే నిల్చుంటా, నేనే గెలుస్తా. అర్థమైందా? ఈ సందర్భంగా నేను మీకు ఇక్కడ నుంచే చెప్తున్నా, నువ్వు ఇప్పుడు రాజీనామా చేయమని చెప్పు, ఇప్పుడు ఇద్దరం నిల్చుందాము, ఎవరు గెలుస్తారో చూద్దాము. నువ్వు వచ్చి క్యాన్వసింగ్ చేయి, నువ్వు వచ్చి క్యాన్వసింగ్ చేయి రేవూరి ప్రకాష్ రెడ్డికి. ఇండిపెండెంట్ అయినా నిల్చుంటా, ఒకవేళ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోతే ఎట్లయినా కూడా నేను గెలుస్తా అని చెప్తున్నా. ఈసారి పర్కాల ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తానని ఈ సందర్భంగా ఈ స్టేజ్ మీద నుంచి నేను మీకు అందరికీ చెప్తున్నా. ఇది గతంలో చెప్పినా, కానీ ఇవాళ నేను ఎందుకు చెప్తున్నా అంటే 2 ఏళ్ల గెలిపేమని చెప్పి అసందర్భంగా మాట్లాడిండు కాబట్టి, అనవసరంగా నన్ను రెచ్చగొట్టిండు కాబట్టి నేను ఇవాళ రావాల్సి వచ్చింది, ఇంకా మాట్లాడాల్సి వచ్చింది. ఈ ఇంకా బయటికి తీయాల్సినవి చాలా ఉంటాయి. నువ్వు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ తెప్పించుకొని ఇవాళ అందరు మా లీడర్లు అందరు ఇళ్ల దగ్గర పోలీసులను పెట్టావు, నువ్వు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకోండి.
ఎందుకంత భయం నీకు? నువ్వు మాట్లాడింది తప్పని నీకు కూడా తెలుసు కాబట్టి. కొండా మురళి మంచోడు కాబట్టి ఇప్పటి వరకు బయట మాట్లాడలేదు. కొండా సురేఖ మంచిది కాబట్టి మాట్లాడలేదు. చిత్తగడ్ల కాదు ఇది. అచ్చ కాంగ్రెస్ వర్సెస్ పచ్చ కాంగ్రెస్ అయింది. ఇక్కడ మొత్తం పచ్చ కాంగ్రెస్ మాత్రమే నడుస్తున్నది. ఇక్కడ అచ్చ కాంగ్రెస్ ఏది నడవట్లేదు. కాంగ్రెస్ సభ్యులు ఎవరూ ఆనందంగా లేరు. దాంట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి అంకుల్ మేము యాక్చువల్లీ అసలు ఆయన పేరు చెప్పాల్సింది ఉండే మాకు నెక్స్ట్ సహాయానికి. కానీ సరే ఇది చేస్తాడు అని చెప్పి నా పేరు చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు మురళీ గారిని మోసం చేయడం అనేది అది చాలా తప్పుని నేను భావిస్తున్నాను. కానీ కాంగ్రెస్ లో ఉన్నటువంటి అంతర్గత ప్రజాస్వామ్యం గురించి మనం కొంతకాలంగా వింటూ ఉంటాం, పలు సందర్భాల్లో చూస్తూ ఉంటాం. ఆ పార్టీ నేతలు బహిరంగంగా రావడం, కామెంట్స్ చేయడం, ఈ మొత్తం రీతిలో. కానీ సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి కేబినెట్ లో మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖ కుమార్తె సుష్మిత చేసినటువంటి కామెంట్స్ ముఖ్యమంత్రికే సవాల్ విసిరినటువంటి నేపథ్యం, పరకాలలో పంచాయతీ ముదిరి పాకాన పడిందా అనేటువంటి బలమైన ఊహాగానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి వ్యాఖ్యలతో ఆ బలాన్ని మరింత పెంచుతున్నాయి. గత కొంతకాలంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొండా దంపతుల శైలిపైన కూడా సీనియర్ కాంగ్రెస్ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. జిల్లాలో కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, నాగరాజు వీరితో అసలు కొండా కుటుంబానికి పడినటువంటి సందర్భాలు. గతంలో ఇదే సుష్మిత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి చేసినటువంటి కామెంట్స్ కూడా చాలా వరకు చూసాం. ఆ తర్వాత కొంతవరకు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు రావడం, రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు రావడం, బీసీ మంత్రి కావడం, కాబట్టి ఆమెను పక్కన పెట్టేటువంటి అవకాశాలు సందర్భాలు లేవు అనేటువంటి ఆలోచన కాంగ్రెస్ అధిష్టానం దగ్గర నుంచి బలమైన సంకేతాలు వచ్చాయనేటువంటి రీతిలో కనబడితే విభేదాలు ఎక్కడికక్కడ పోలీస్ స్టాప్ పడిపోయి అనేటువంటి అంశం కూడా చాలా బలంగా వినబడింది. కానీ ఆగస్టు 16న పరకాలలో మేడారంలో ముఖ్యమంత్రి పర్యటనలో కూడా మంత్రి హోదాలో ఉన్నటువంటి సురేఖ గైరు హాజరు కావడంతో అంతర్గతంగా ఏదో విభేదాలు సాగుతున్నాయనేటువంటి బలమైన ఊహాగానాలే జిల్లా రాజకీయాలు చక్కలు కొట్టాయి. ఇప్పుడు జిల్లాలో ఇతర ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలను కలుపుకొని పోకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారనేది ప్రధాన ఆరోపణ. పార్టీ అంతర్గత సమావేశాలు కూడా ఇతర ప్రజాప్రతినిధుల ప్రతిష్టతను తగ్గించేలాగా వ్యవహరించడం, అధికారుల బదిలీలు, స్థానిక పనుల విషయంలో సొంత ఎజెండాని నడిపిస్తున్నారు అనేది నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం. కొండా సురేఖ, ఆమె భర్త మురళి తీరు వల్ల నియోజకవర్గంలో పార్టీ క్యాడర్ ఎక్కడికక్కడ నలిగిపోతున్నారని, వారి ఆధిపత్య పోరును సహించేది లేదని ఉమ్మడి జిల్లాకు చెందినటువంటి ఇతర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బహిరంగంగానే హెచ్చరించడం, అధిష్టానానికి ఫిర్యాదు చేసినటువంటి వైనాన్ని కూడా మనం చూసాం. కానీ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ రాజకీయాల్లో పడి లేచినటువంటి కెరటంగానే చెప్పుకోవాలి. 1995లో ఎంపీటీసీగా ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1999 తర్వాత తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. వైఎస్ మరణం తర్వాత ఆ కుటుంబం కోసం మంత్రి పదవికి రాజీనామా చేసి ఉమ్మడి రాష్ట్రంలో కొంతవరకు చరిత్రని సృష్టించినటువంటి వైన మనం చూసాం. విభేదించడం, కాంగ్రెస్ నుంచి బయటకు రావడం, ఆ తర్వాత వైసీపీ, ఆ తర్వాత బీఆర్ఎస్ లలో ప్రాతినిధ్యం వహించిన తిరిగి సొంత గూటైనటువంటి కాంగ్రెస్ పార్టీలో 2023లో చేరి వరంగల్ తూర్పు నుంచి విజయం సాధించి రేవంత్ కేబినెట్ లో ప్రెజెంట్ ప్రమాణ స్వీకారం చేసి ఉన్నారు, మంత్రిగా ఉన్నారు. అయితే ఒకవైపు ఇతర ఎమ్మెల్యేల తిరుగుబాటు చేస్తున్నటువంటి వాళ్ళ మనం చూస్తున్నాం, మరోవైపు అధిష్టానం నుంచి నోటీసులు వరుసగా వస్తున్నటువంటి పరంపర. ఈ పరిణామాలన్నీ కూడా కొండా సురేఖ, కొండా మురళి రాజకీయం ఉమ్మడి వరంగల్లో ఏ మలుపు తిరుగుతుందో అనేటువంటి ఊహాగానాలు తెరదీస్తుంది. కొండా సురేఖ రాజీనామా చేయబోతున్నారా? అధిష్టానం రాజీనామాను ఆదేశించబోతుందా? కొండా సురేఖ పార్టీని వీడబోతున్నారా? గత కొంతకాలంగా పార్టీ నుంచి మరి ముఖ్యంగా పార్టీ కార్యక్రమాలకు, మరి ముఖ్యంగా ప్రభుత్వ కార్యక్రమాలకు, ముఖ్యమంత్రి పర్యటనలకు దూరంగా ఉంటున్నటువంటి ఆమె రాజీనామాని పార్టీ వీడడమే ఒక ప్రధానమైనటువంటి కీలక నిర్ణయం తీసుకొని అదే స్టాండ్ మీద ఉన్నారా? సుష్మిత ఇంత ఘాటుగా ముఖ్యమంత్రి పైన సవాల్ విసిరాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? కాంగ్రెస్ అధిష్టానం వీరి తీరుపైన మరింత కఠిన చర్యలు తీసుకోబోతుందా, లేదా ఆ దంపతులు తగ్గక మళ్ళీ వచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి? ఈ 3 రోజుల డెడ్ లైన్ మాత్రమే ఉంది. ఒక రోజు ఆల్రెడీ కంప్లీట్ అయిపోతుంది. ఈ 2 రోజుల్లో కొండా సురేఖ ఏం చేయబోతున్నారు, ఏం చెప్పబోతున్నారు? గతంలో మాదిరి మళ్ళీ అధిష్టానానికి నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేయబోతున్నారా, లేదా రాష్ట్ర మంత్రి పదవికి రాజీనామా చేయబోతున్నారు? కాలమే నిర్ణయించేటువంటి అవకాశం కనబడుతున్నా ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీలో కొండా సురేఖ ఇష్యూ మాత్రం మరోసారి తెర మీదకి వచ్చింది.